పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు మొదటిగా మనం చదువుకుందాము. చాలా చక్కటి ఆహ్వానమును యేసు ప్రభు మనకిచ్చాడు. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో అద్భుతమైనటువంటి పిలుపు. ఈ లోకంలో విశ్రాంతి లేకుండా ఉంటున్నటువంటి ఒక కాలం ఇది. బయటికి మనమందరము చాలా చక్కగా కనబడినను హృదయాలలో విశ్రాంతి లేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి ఒక తరములోనే మనం ఉన్నాం. కానీ ఈ కాలంలో మనం ఉంటుండగా యేసయ్య చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం తెచ్చుకొని, సొమ్మసిల్లి భారము మోయుచున్న సమస్త జనములారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడాడు. ఈ విశ్రాంతి అనేది లోకంలో మనము ధర కట్టుకునేది కాదు, వెండి బంగారాలతో కొనుగోలు చేసేది కాదు. యేసయ్య మనతో మాట్లాడినటువంటి విశ్రాంతి. ఈ లోకంలో ఎంత గొప్ప ధనవంతులు ఉన్నాయి, కానీ ఒక రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలనంటే దేవుని కృప మనకు అవసరం. అంగీకరిస్తారా? మొన్నటి రోజు ఒక వార్త చదువుతుంటే ఒక మంచి కార్డియాలజిస్ట్ సుమారు 16,000 హార్ట్ సర్జరీస్ జరిగించాడు. ఆయన జీవితంలో ఎంతో గొప్ప అచీవ్మెంట్గా భావించి చాలా పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి. కానీ 41వ సంవత్సరము హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. నేను అనేది, మన జీవితంలో మనం ఏది కట్టుకున్నా కానీ ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఉన్నది. మన కాలము, మన సమయము గతించిపోకమునుపే దేవుని ఆనుకొని దేవునితో పాటు నడుచుకోవడానికి ఉన్నటువంటి తీర్మానం మనం తీసుకోవాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, మనందరి జీవితాలలో బరువు భారం ఉందని ఆయనకు తెలుసు కనుక మీ బాధ్యతలను, మీ బరువును, మీ భారమును మీరు మోసుకొని నా యొద్దకు రండి, నేను మీకు ఈ అన్ని విషయాలలో విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు అన్నాడు. హల్లెలూయా. 4 విషయాలు పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను గుర్తు చేశాను. మొట్టమొదటి విషయము, దేవునితో ఉన్నటువంటి నడకలో ఆయనతో పాటు నడుచుట, ఆయనలాగా నడుచుట, ఆయనతో పని చేయుట, ఆయనలాగా పని చేయుట. ఈ 4 విషయాలు కూడా మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచినాక మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ముఖ్యమైన ప్రశ్న, ఈరోజు నేను దేవునితో నడుస్తున్నానా? ఒకవేళ నడిచాను అని అనుకుంటే ఆయనలాగానే నడిచానా? ఈరోజు నేను దేవునితో పని చేయుచున్నానా? పని చేసినట్లయితే ఒకవేళ ఆయన వలె నన్ను నేను తగ్గించుకొని నేను పని చేయగలుగుతున్నానా? చూడండి, దేవునితో నడుచుట అనంటే ఇట్స్ అ లైఫ్ ఆఫ్ ఇంటిమెసీ. దేవునితో నడుచుటానంటే ఇట్స్ అ లైఫ్ ఆఫ్ ఇంటిమెసీ. ఆయనను ఆనుకొని బ్రతకటం, వాక్యమును ప్రేమించటము, ఆరాధనను ప్రేమించటము, సహవాసమును ప్రేమించటము, ఆయన చెప్పినటువంటి బోధను స్వీకరించుకోవటం. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ ఇంటిమెసీ. ఆయనలాగా నడుచుటానంటే ఇట్స్ అ లైఫ్ ఆఫ్ ఇమిటేషన్. ఈ భూమి మీద యేసయ్య ఎలాగ నడుచుకున్నాడు, తను ఇతరులను ఎలాగ ప్రేమించాడు, ఆయన ఎలాగ తగ్గించుకున్నాడు, తండ్రి చిత్తమునే నెరవేర్చుట ఆయన ముఖ్య లక్ష్యముగా ఆయన అలాగ పెట్టుకున్నాడో, మనం కూడా ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా వీ షుడ్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఇమిటేషన్. లోకాన్ని ఇమిటేట్ చేయడం కాదు, కానీ దేవుణ్ణి, ఆయన సన్నిధిని మనం ఇమిటేట్ చేయడం మనం నేర్చుకోవాలి. 3వ విషయము, వర్క్ విత్ గాడ్. దేవునితో పని చేయుట అనంటే ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్. ఆయనతో పని చేయుట అనంటే, ప్రభువా నువ్వు ఏది చెప్పినా ఒక మంచి దాసునిగా, ఒక మంచి కుమారుడిగా, యజమానుని మాటను తీసివేయకుండా అదే విధంగా పని చేయుటకు నాకు మనస్సును దయచే ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం కోరుకోవాలి. వి నీడ్ ఎ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్. కానీ ఆయనతో పని చేయుట మాత్రమే కాదు, ఆయనలాగా పని చేయాలి. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్. మనల్ని మనం తృణీకరించుకొని, ప్రభు అన్నాడు, నన్ను వెంబడించడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే మీరును మీ సిలువలను
మోయవలను. హల్లెలూయా. ఈ లోకం యొక్క తృణీకరణను మీరు స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు. ఆయన అంటాడు, యూ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ డినాయల్. నా ఆశలు, నా ఇచ్చలు, నా కోరికలు, నా ఇష్టాలు, వాటిని పక్కకు పెట్టి, తండ్రి నీ ఇష్టము నెరవేర్చబడును గాక, నీ కోరికలు నెరవేర్పులకు వచ్చును గాక, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చునాయన. మా అన్నపానీయాలు ప్రభువా నీకు ఇష్టముగా ఉన్నదిగా మార్చబడునుగా. కానీ దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవడమే ఆయనతో పాటు ఆయనలాగా పనిచేయటం అనంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగూ నడుచుకోవాలని దేవుడు మన పట్ల దేవుడు ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని చూసి నేను అనుకుంటున్నాను, దేవుని హృదయం ఇదే. భారం మోయిచున్నారా, శ్రమ పడుతున్నారా, నలిగిపోతున్నారా, కష్టపడుతున్నారా, బ్రతకలేకపోతున్నారా, మీరు విశ్రాంతి కోరుచున్నారా, మీరు ఇదిగో బయటికి రండి, నన్ను వెంబడించండి, ఆ మనస్తత్వాన్ని వదిలిపెట్టండి, మీకున్నటువంటి మీ పొజిషన్స్ని, మీ లొకేషన్స్ని మీరు మార్చండి, మీరు బయటికి రండి, నాతో పాటు మీరు నడవండి, నాలాగా మీరు నడవండి, నాతో పాటు మీరు పని చేయండి, నాలాగు మీరు పని చేయండి అని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు మోషే యొక్క నాయకత్వంలో కొన్ని లక్షల మంది బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. మనకు తెలిసినటువంటి కథనే. బయటికి వచ్చిన తర్వాత ఈరోజు ధ్యానించబోయే ఒక అధ్యాయము, ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యాయం. పరిశుద్ధాత్ముడు ఈ వారములో నా హృదయంలో నాటినటువంటి ఈ అంశము మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన వచనాన్ని మనం చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 17 వర్సెస్ 1. తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. బైబిల్ చెప్తున్నది ఒక మాట. 1వ వచనంలోనే మనం చూడగలుగుతున్నాము, వారు ప్రయాణమును యెహోవా యొక్క మాట చెప్పున ఆయన ముందుకు వెళ్ళు అనగా వారు వెళ్ళిరి. అలాగూ ప్రయాణం చేసి రెఫీదీమ్ అనే ఒక ప్రాంతము దగ్గరికి వారు వచ్చాను. రెఫీదీమ్ అనే ప్రాంతము, రెఫీదీమ్ అనే ప్లేస్, లేకపోతే ఆ పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే విశ్రాంతి. రెఫీదీమ్ అనే అర్థం ఏంటండి? ప్లేస్ ఆఫ్ రెస్ట్ లేదా విశ్రాంతి. పేరు చాలా అద్భుతంగా ఉన్నదండి. రెఫీదీమ్ అనగా విశ్రాంతి అనే ప్రదేశానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, వారందరూ కూడా సంతోషపడ్డారేమో. ప్రభు మనల్ని ఫరో యొక్క అధికారములో నుంచి మనల్ని విడిపించాడు. ఎన్నో అద్భుతాలని దేవుడు మనకు చూపించాడు. దారి మధ్యలో ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చడము, యుద్ధము చేయకుండానే ఫరో సైన్యమునంతటిని కూడా సంహరించడము, నీళ్లు కావాలని దప్పిక వేసినప్పుడు బండలో నుంచి నీళ్లను వారికి సమకూర్చి దయచేశాడు. దానికి ముందుగా మారా జలమును మధురముగా దేవుడు మార్చాడు. వారికి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ముందుకు నడిపిస్తుండగా రెఫీదీమ్ అనగా విశ్రాంతి అనే ఆ స్థలానికి వీరు వచ్చి చేరారు. ఎవరు చెప్తే బయలుదేరారంట? దేవుడు చెప్తే బయలుదేరారు. ఆయన మాట చెప్పున రెఫీదీమ్ అనే పరిస్థితి, ఆ ప్రాంతానికి వచ్చి వారు అక్కడ ఉండగా అక్కడ ఒక చిన్న లోటు. ఏంటా లోటు? అక్కడ ఏమైందంట? ప్రజలు వారికి త్రాగటానికి నీళ్లు లేనందున మోషేతో వారు వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూస్తున్నాము, వారు వచ్చినప్పుడు పేరు అద్భుతంగా ఉన్నది విశ్రాంతి అని, కానీ అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు లేవు. అక్కడ ఒక కొరత ఏర్పడింది. ఒక కొరత వారి జీవితాల్లో ఏర్పడుతుండగా వారు వెంటనే ఏం చేయాలి? అద్భుతకరుడైనటువంటి దేవుని తట్టు వారు తిరిగి చూడాలి. ఎందుకనంటే ఇది వారికి కొత్త ఏం కాదండి. నిర్గమకాండము 15వ అధ్యాయంలో కూడా ఒక పరిస్థితి అక్కడ ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతాం. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్సెస్ 24. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా, 15వ అధ్యాయం అని అంటే ఈ అధ్యాయము వారు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మూడవ దినమే వారికి ఒక కొరత ఏర్పడింది. ఎన్నో అద్భుతాలు చూశారు వారు. ఇప్పటికీ 10 తెగుళ్ళ నుంచి దేవుడు వారిని గోషేన్లో ఎలాగా కాపాడాడో వారు చూశారు.
బయటకు వచ్చారు. ఫరో చేతిలో నుంచి వీరిని ఎలాగ విడిపించారో వారు అనుభవించారు, చూశారు అద్భుతాలన్నీ కూడా. మిరియాము తంబురాలు వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుతూ బయటకు వచ్చినప్పుడు అందరూ దేవుని స్తుతిస్తూ ఐగుప్తోలు ఇచ్చినటువంటి సొత్తంతా కూడా జమ చేసుకొని ఎంతో సంతోషంగా బయలుదేరినటువంటి ఈ జనము 3 రోజుల తర్వాత వారికి త్రాగటానికి త్రాగునీళ్ళు లేక వారు సనిగిరి అని బైబిల్లో రాయబడి ఉంది. వారు మోషే వైపు చూసి వారు సనిగిరి. ఏమని అడిగారు? మేమేమి త్రాగవలను అని అడిగారు. అడిగినప్పుడు అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. చేదుగా ఉన్నటువంటి నీళ్లను మధురముగా మార్చాడు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు వారి జీవితంలో అనుమతిస్తున్నాడు? ఒక చేదైనటువంటి ప్రదేశంలోకి వీరిని ఎందుకు దేవుడు నడిపించాడు? ఏంటండి ఆయన ఆశ? ఏంటంటే నా ప్రజలు బానిసంతల నుంచి బయటకు వచ్చి చేదు నీళ్ళే తాగాలని కాదు, అది ఆయన ఉద్దేశం కాదు. కానీ చేదైనటువంటి ప్రదేశాలలో నువ్వు నిలబడుతుండగా, చేదైనటువంటి అనుభవాలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉండగా, అక్కడ కూడా దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నట్లయితే దాన్ని మధురముగా మార్చగలడు అని చూపించడానికి కొన్ని చేదైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన ప్రజలను నడిపించాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం ముందుకు వెళ్ళి వారిని ఆపేసింది. ఐగుప్తులో నుంచి 10 తెగులు వారికి చూపించి బయటికి తీసుకొచ్చి సముద్రంలో ముంచి చంపడానికి కాదు. దేవుని ఉద్దేశం అది కాదు. ఎర్ర సముద్రం లాంటి పెద్ద సముద్రాలను కూడా 2గా చీల్చి ఆరిన నేల మీద నిన్ను నడిపించడానికి నేను నమ్మదగిన వాడిని వారికి బయలుపరచడానికి దేవుడు ఆ పరిస్థితిని అనుమతించాడు. దేవునికి స్తోత్రం. కొంతకాలమైన తర్వాత చక్కగా ఆ మధురమైనటువంటి నీళ్లను వారు స్వీకరించారు. కొంతకాలమైన తర్వాత వారు ముందుకు వెళ్ళారు. ఎలీం అనే ప్రదేశం వచ్చింది. 12 బావులు మంచి మంచి చెట్లతో అలంకరింపబడినటువంటి స్థలములో వారు చాలా చక్కగా విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతూ ఉన్నారు. కానీ మధ్యలో ఇంకొక బాధ వచ్చి పడింది వారికి. వారికి ఆకలైందంట. వారు ఏమన్నారనంటే 16వ అధ్యాయము 35వ వచనంలో మనం చూడగలుగుతాం. వారికి ఆకలి అయినప్పుడు దేవుడు వారికి మన్నాను వారికి కలగజేస్తును. కానీ దానికి ముందుగా 3వ వచనంలో వారు సనిగే ఒక అంశాన్ని మనం చూడగలము. ఏమని చెప్తున్నారు? 16వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. చూడండి, మారా జలమును మధురముగా మార్చినటువంటి దేవుని సన్నిధి వారికి తెలుసు. కొంచెం ముందు వచ్చిన తర్వాత వారికి ఆకలేసింది. వారు మళ్ళీ సనగడం మొదలుపెట్టారు. వారు అన్నారు, కడుపు నిండుగా ఉన్నప్పుడు అక్కడే ఫరో చేతిలో చచ్చిపోతే బాగుండయ్యా. కడుపు ఖాళీ చేసి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని మా బిడ్డలను నువ్వు మోసుకొని వచ్చామా అని చెప్పి మళ్ళీ మోషేకు విరుద్ధంగా వారు సనగడం మొదలుపెట్టారు. దేవుడు వారి మొరను విన్నారు, వారి ఏడుపును చూశాడు. అద్భుత రీతిగా వారికి పరలోకపు దూతల ఆహారమును వారికి దయచేశాడు. వారికి ఇప్పుడు నీళ్లున్నాయి, సంతృప్తిగా ఉన్నారు, ఆహారం ఉంది, అద్భుతాలు వారు చూశారు. వారు ముందుకు కొనసాగుతున్నారు. అలాగ నడుస్తూ బైబిల్ చెప్తున్నది 35వ వచనంలో 40 సంవత్సరాలు కానాను దేశపు ఆ బార్డర్కి ఎంటర్ అయ్యేంత వరకు కూడా దేవుడు వారికి మన్నాను కురిపింపజేశాడు. హల్లెలూయా. పరలోకపు దూతల ఆహారమును 40 సంవత్సరాలు ఈ ప్రజలకు ఇచ్చారు. దాని మధ్యలో అనేక సార్లు సనిగారు, గునిగారు, దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ దేవుడు వారికి ఆ రోజు ప్రారంభమైనటువంటి మన్నాను వారికి సమృద్ధిగా ప్రతిరోజు దయచేస్తూ వచ్చాడు. ఇన్ని అద్భుతాలు చూస్తున్నటువంటి ఈ ప్రజలు 17వ అధ్యాయంలో రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చి చేరుకుంటారు. పేరు మాత్రం విశ్రాంతి, కానీ అక్కడ కూడా మళ్ళొక పరిస్థితి ఏర్పడుతున్నది. నీళ్లు లేవు, త్రాగు నీళ్లు లేవు. అయ్యో, ఇంతకుముందు ఇలాగే చేదైనటువంటి అనుభవాల నుంచి మేము వెళ్ళినప్పుడు మారాను మధురముగా మార్చినటువంటి దేవుడు ఇప్పుడు కూడా అద్భుతం చేయగలడు అనే విశ్వాసం వాళ్ళ హృదయంలో లేకపోయాను. వారు మళ్ళీ బైబిల్ చెప్తున్నది మోషేకు విరుద్ధంగా వారు సనగటం మొదలుపెట్టారు. వారు గొడవకు దిగినట్లుగా మనం చూస్తున్నాం. పరిస్థితులు ఎందుకు అలాగ దిగజారిపోయాయి వారి జీవితాలలో? వాస్తవానికి దైవజనుడు ముందుండి అన్ని సంవత్సరాలుగా వారిని ముందుకు కొనసాగింప చేయాలని, నడిపించాలని ఇష్టపూర్వకంగా దేవుని ఉద్దేశమును పొందుకొని నడిపిస్తుండగా
ఆయనకు విరుద్ధముగా వారు సనగడానికి ఉన్నటువంటి కారణం ఏంటనంటే, వీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు వారిలో నుంచి వెళ్ళిపోలేదు. మీకు అర్థమవుతున్నదా? లొకేషన్ మారింది, ప్రాంతం మారింది. ప్రాంతం పేరేమో విశ్రాంతి, మనిషి మనస్సులోనేమో విశ్రాంతి అనేది లేదు. ఈరోజు కూడా చాలా వరకు మన పేర్లు మారాయి. ఏంటండి? మన పేర్లు మార్చుకున్నాం. మనము బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్నాము, క్రైస్తవులం అనే పేరు పెట్టుకున్నాము, కానీ మన జీవితాలలో నిజంగా క్రీస్తు లేడు. మనం లొకేషన్స్ మారుతున్న మందిరానికి వచ్చి కూర్చుంటున్నాం, ఒక విశ్రాంతి అనే స్థలంలోకి మనం అడుగు పెడుతున్నాము, కానీ హృదయంలో నిజమైనటువంటి విశ్రాంతి లేదు. ఏవో కొన్ని కొరతలు ఉన్నాయి కాబట్టి ఆ కొరతలను దేవుడు పూర్తి చేయటం లేదు. అడిగినటువంటి కోరికలను దేవుడు నెరవేర్చటం లేదు గనక, ప్రార్థనకు జవాబు వెంటనే రావటం లేదు గనక, సనగటము, గుణగటము, అసమాధానము, అసంతృప్తి అనేది హృదయాలలో నింపబడిపోతున్నటువంటి ఒక కాలంలోనే మనం ఉంటున్నాం. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే వాళ్ళు మోషకు విరుద్ధంగా వారు సనిగినప్పుడు, వారు గునిగినప్పుడు మోషే మాత్రం సనిగి గునిగి వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మోషే ఒక మంచి దైవజనుడిగా ఆయన ఏం చేశాడు అని అంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు మనం చూడొచ్చు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయుదును? ఆయన అంటున్నాడు, ఈ ప్రజలను నేను ఏమి చేయాలి ప్రభువా? ఏం చేయమని అంటావు? వారి పరిస్థితులు, వారి కోపం ఎలాగ ఉందంటే, ఆయన అంటాడు నెక్స్ట్ వచనంలో ఏమని అంటున్నాడు? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపాలని వారు చూస్తున్నారు. నా పరిస్థితి కూడా ఇక్కడే రెఫీదీములో విశ్రాంతి అనే బోర్డు పెట్టి మమ్మల్ని నడిపించావు. ఈ స్టేషన్ పేరు బాగుంది, కానీ ఇక్కడ ఏమాత్రం సమాధానం లేనటువంటి ఒక పరిస్థితి మా జీవితంలో ఏర్పడింది. ఏంటండి? కొంతమంది ఇంటి పేర్లు పెట్టుకుంటారు. ఈ గృహం పేరు బేతేల్ అని పెట్టుకుంటారు, కానీ దయ్యాల కొంప అది. ఏంటండి? అనేక పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం, కానీ లోనున్నటువంటి విషయాలలో ఆ పేరుకు సంబంధించిన ఏమీ లేనటువంటి పరిస్థితులు. వీరికి కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం కంప్లీట్గా చల్లారిపోవటం జరిగింది. మోషే ప్రార్థన చేశాడు, నన్ను రాళ్లతో కొట్టి చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారయ్యా, ఏం చేయమంటావని అడిగారు. 5 నుంచి ఉన్నటువంటి వచనాల్లో దేవుడు వారితో మాట్లాడతాడు. ఏమని అంటున్నాడు? అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, చాలు, అక్కడ నీళ్లు ప్రారంభమయ్యాయి. వారికి కావాల్సినవన్నీ దేవుడు సమకూర్చాడు. కానీ వారి యొక్క హృదయాలను మనం గమనించినట్లయితే ఈ సనగటం గుణగటం మానకపోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే విశ్వాసము లేదు. వారు ఎన్నో అద్భుతాలు చూశారు, ఇంకను విశ్వసించడానికి ఏంటి ఇబ్బంది? 15వ అధ్యాయంలో మనం చూసాము, త్రాగడానికి నీళ్ళు అక్కడ కూడా లేనప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. 16వ అధ్యాయంలో మనం చూసాము, ఆహారం లేనప్పుడు నువ్వు విత్తనాలు విత్తలేదు, నువ్వు పొలం దున్నలేదు, నువ్వు ఏమీ పండివ్వలేదు, నువ్వు ఏమీ కష్టం చేయలేదు, చెమట కార్చలేదు, కానీ దేవుడు పరలోకపు దూతలను పంపి వారి ఆహారములను నీ గుడారముల వెలుపల దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. కృపతో నీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన చెప్పగా నువ్వు కదలగా, నీ జీవితంలో ఒక లోటు వచ్చినప్పుడు నీకు అనుమానం ఎందుకు? ఆశ్రయించడానికి దేవుడు ఉన్నప్పుడు అవిశ్వాసము దేనికి? అసంతృప్తి దేనికి? సనగటము దేనికి? గుణగటం ఎందుకు? ఆయన తట్టు మనం ఎదురు చూస్తే సరిపోతుంది కదా. అందుకోసమే 95వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది. 8వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. కీర్తనకారుడు మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. Psalms 95:8-11 వాక్యం చెప్తున్నది, అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరు కఠినపరచుకోకండి. డోంట్ రెబెల్ అగైన్స్ట్ గాడ్, డోంట్ హార్డెన్ యువర్ హార్ట్స్. మీ హృదయములను కఠినపరచుకోకూడదని రాయబడి ఉన్నది. ఎందుకు? ఏమని చెప్తున్నాడు అక్కడ?
అచ్చట మీ పితరులు ఆ, నన్ను పరీక్షించి మీ శోధించి పితరులు కూడా వారు నన్ను పరీక్షించిరి, నన్ను శోధించి నా నా కార్యములను వారు చూచిరి. ఆయనను 40 ఏండ్ల కాలము 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి దేవుడు అంటాడు, ఆ తరము వారిని బట్టి నేను విసిగిపోయి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు వారి హృదయములో తప్పిపోతున్నటువంటి ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని వారు ఎన్నడూ కూడా నా మార్గములను తెలుసుకోలేదు. ఎంత ఆశ్చర్యం! 40 సంవత్సరాలు ఆయన ఇచ్చిన ఆహారమును తిన్నారు. ఆయన మేఘస్తంభముగా ఉంటే ఆయన కిందే నడిచారు. రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడుగా ఉండెను. ఆయన సన్నిధి కిందే నడుచుకుంటూ వచ్చారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ 40 సంవత్సరాలు ఆ తరమును బట్టి నా హృదయము విసిగిపోయింది. ఎందుకంటే వాళ్ళ హృదయములలో వారు తప్పిపోయారు. నా మనస్సును వాళ్ళు గుర్తెరగలేకపోయారు. వారి స్వార్థములోను, వారి సొంత పనుల్లోనూ, వారి ఇష్టాల్లోనే వారు కొనసాగారు. కానీ ఏనాడు కూడా నేను చెప్పినట్లుగా నా హృదయ ప్రకారము, నా ఆలోచన ప్రకారము, నా మనసు ప్రకారం వారు ముందుకు వెళ్ళలేదు అని అంటారు. చూడండి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఏమి త్రాగుదము, ఏమి తిందుము. ఈరోజు కూడా ఇదే జరుగుతున్నది. నా పరిస్థితి ఎలాగా, వచ్చే తరం ఏమి తింటుంది, ఏమి త్రాగాలి, ఏమి వేసుకోవాలి, ఎలాగ మా జీవితాలు, మా భవిష్యత్తులో ఎలాగా. ఇన్నాళ్ళు మనల్ని నడిపించిన దేవుడు ఇక మీదట మనల్ని నడిపించడానికి నమ్మదగిన వాడు కాదా? ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నాడు చాలా స్పష్టంగా, మీరు నేటికున్నటువంటి ఆహారం మాత్రమే నేటికి మీరు సేకరించుకోండి. రేపటికున్నటువంటి ఆహారం నేడే మీరు సమకూర్చుకొని దాన్ని దాచిపెట్టుకున్నట్లయితే రేపు ఉదయం లేచినప్పుడు అది పురుగులు పడి అది కుళ్ళిపోయి ఉంటుంది, దాన్ని మీరు తినలేరు అని చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట విని కూడా 2 బుట్టలు తీసుకొని పోయి స్టోర్ రూమ్లో పెట్టుకున్నారు. ఉదయం లేచేసరికి ఆ ఇంట్లో ఎవరు ఉండలేనట్లుగా వాసన, పురుగులు పడిపోయినాయి. అందుకే దేవుడు పెట్టినటువంటి ఆ ఆర్డర్ ఎలాగుండేనంటే, మన్నా ఉదయమనే వారు దాన్ని సేకరించుకోవాలి. కాదు ఈరోజు ఉన్నట్లుగా ఉదయం 11 గంటలకే లేచే మహానుభావులు గుడారం వెలుపలకు వెళ్ళినప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు ఆ మన్నా అలాగే కరిగిపోయేది. తెలుసా? దేవుడు పెట్టినటువంటి టైమింగ్స్. తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక మునిపే నువ్వు వచ్చి నీ గుడారం వెలుపల నీ ఇంట్లో ఎంతమంది అవుతున్నారో వారందరి కోసము నువ్వు సేకరించుకొని లోపలికి తీసుకెళ్ళిపోవాలి. అది అలాగే బయట ఉండి నేను మెల్లగా 11 గంటలకు 12 గంటలకు బయటికి వెళ్ళి నేను సేకరించుకుంటాను, తిని మళ్ళీ పడుకుంటాను అని అనుకుంటే సూర్యుడు వచ్చిన వెంటనే ఆ మన్నా అలాగే కరిగిపోయేదన్నమాట, కనబడకుండా పోయేది. ఏం చేయాలా? ఉదయమునే లేవాలా. దేవుడు కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ కాలంలో కూడా వారి కోసం ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాలలో ఏమి తినాలి, ఏమి త్రాగాలని ఉండే. కానీ ఈరోజు కూడా ఈ ప్రశ్నలో మనం మునిగిపోతుండగా మత్తయి సువార్త 6వ అధ్యాయములో చాలా స్పష్టంగా యేసయ్య చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. 31 వచనాల నుంచి మనం చదవచ్చు. కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొందుము అని మీరు చింతపడకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై వారు విచారింతురు. నా మీద ఆశ్రయించినటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా మీరెందుకు ఈ విషయాల గురించి మీరు ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఎవరికి తెలుసు అంట? నేను సృష్టించినటువంటి నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకు తినడానికి ఆహారం కావాలి, నీకు త్రాగడానికి నీళ్లు కావాలి, వేసుకోవడానికి వస్త్రం కావాలి, ఉండడానికి నివాస స్థలం కావాలనే విషయాలన్నీ కూడా నీ పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రికి తెలుసట. కాబట్టి ఇంకేమని రాయబడి ఉంది నెక్స్ట్ వచనం? కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఫస్ట్ సీక్ ye first the kingdom of God and his righteousness. ఫస్ట్ మనము కనిపెట్టాల్సింది దేవాని సన్నిధి, నీ నీతి మార్గంలో నడుచుటకు నీ కృపను దయచేయమని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ ఏకీభవించండి. లెట్స్ ప్రే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంఘానికి శిరస్సు నీవై ఉంటున్నావు. ఈ సంఘము నీ శరీరము తండ్రి. నీ శరీరాన్ని పాడు చేయడానికి చూస్తున్నటువంటి దురాత్మ సమూహములను యేసు నామములో గద్దిస్తున్నగా లయమవును గాక.
ఓ నీ ప్రసన్నత మా మధ్యలో ఉన్నదని మాకు తెలుసు నాయన. ప్రభువా, మేము నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయించుండగా, ఓ నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పరలోకముల నుంచి నీ ఆహారమును వారికి దయచేసావు తండ్రి. బండలో నుంచి జలమును వారికి ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. ధరగట్టి కొనుక్కున్నటువంటి శరీరాలు ఇవి నీ సొత్తు అయి ఉంటున్నాయి నాయన. ఈరోజు ప్రార్థన చేస్తుండగా నజరేయుడైన యేసు నామములో వీరికి విరుద్ధంగా వాదిస్తున్నటువంటి ఆ పీడకలలను చూపిస్తున్నటువంటి దురాత్మలను యేసు నామములో మేము గద్దిస్తుండగా భయమవునుగాక. ప్రభువా, వీరిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, హెవీనెస్ ఈరోజు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది కనుక నీకు వందనాలు. హృదయంలో ఒక ప్రత్యేకమైన ఆనందంతో నింపిన ఆయన, ఒక ప్రత్యేకమైన సంతోషంతో నింపిన ఆయన ఈరోజు నీ ఆత్మతో నింపుదలను పొందుకొని తిరిగి వెళ్ళడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఓ నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. మోషకు తోడుగా ఉన్న సన్నిధి, యెహోషువకు తోడుగా ఉన్న సన్నిధి మాకును తోడుగా ఉన్నది కనుక నీకు వందనాలు. ప్రభు, ఈరోజు విత్తబడిన వాక్యం వీరి జీవితంలో ఫలింపచేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే బలిపీఠమును కట్టుకొని నీ సన్నిధిలో విజయమును పొందే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఈ సంఘాన్ని నేను బలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.